శేఖర్ కమ్ల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ రాబోయే తెలుగు సినిమాకి కుబేరా అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేశారు. చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన మహిళా ప్రధాన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా 45 రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్బ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. కుబేరా 120 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా చెప్పబడుతోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుష్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో జూన్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక ఈ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రస్తుతం ప్రమోషన్లు జోరు పెంచారు మేకర్స్. రిలీజ్ కావడానికి 45 రోజులు మాత్రమే ఉందని తెలుపుతూ కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల చేసింది మూవీ టీం. ఇక ఈ పోస్టర్ లో హీరో ధనుష్, రష్మిక మందన ఓ రాయి మీద కూర్చొని ఉన్నారు. ధనుష్ హీరోయిన్ సైడ్ చూస్తుండగా రష్మిక మాత్రం కిందకి చూస్తూ ముసిముసి నవ్వు నవ్వుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ కూడా నటిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో కుబేరా గురించి మరియు ఈ చిత్రంలో అతని పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కుబేరా 3 వేర్వేరు తరగతుల ఉపమానం లాంటిదని, ఈ చిత్రంలో అతను ధనవంతుడిగా నటించాడని జిమ్ చెప్పాడు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ కోసం అతను తన గొంతులో డబ్ చేసినట్లు కూడా అతను వెల్లడించాడు. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్బ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్ నిఖిత్ బొంబి, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుష్కూర్ రామ్మోహన్ రావు భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.